శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఇవాళ మన లోతైన విశ్లేషణలో నాట్రమ్ మ్యూరియాటికం రెండవ భాగానికి స్వాగతం. నమస్కారమండి. నాట్రమ్ మ్యూర్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది వారి మనస్తత్వం. అవును, గత చర్చలో మనం ఈ ఔషధం యొక్క మానసిక చిత్రపటాన్ని చాలా వివరంగా చూశాం. ముఖ్యంగా వారు తమ బాధను లోపల ఎలా దాచుకుంటారు, ఆ సైలెంట్ గ్రీఫ్ గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్. ఎవరైనా ఓదార్స్తే వారి బాధ ఎలా ఎక్కువవుతుందో, అంటే ఆ కన్సలేషన్ అగ్రవేషన్ గురించి కూడా చూశాం గదా. వాళ్ళు ఎంత రిజర్వ్డ్ పర్సనాలిటీనో మనకు అర్థమైంది. రైట్. అయితే ఇప్పుడు ఆ మానసిక నిర్మాణం శరీరంలో ఎలా వ్యక్తమవుతుందో తెలుసుకుందాం. ఎందుకంటే హోమియోపతిలో మైండ్ అండ్ బాడీ కనెక్షన్ చాలా ముఖ్యం కదా. అవును, ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఈనాటి మన ప్రధాన లక్ష్యం ఏమిటంటే, క్లినిక్కి వచ్చే రోగిని చూడగానే భౌతికంగా నాట్రమ్ మ్యూర్ లక్షణాలను ఎలా గుర్తించాలో స్పష్టంగా అవగాహన చేసుకోవడం. అంటే ఒక ఫిజికల్ చెక్లిస్ట్ లాగా అన్నమాట. మనం ఆ భౌతిక లక్షణాల్లోకి వెళ్లే ముందు నాకు చిన్న అనుమానం, ఒక లాజికల్ పాయింట్ ప్రస్తావించాలిక్కడ. చెప్పండి, ఏంటది? నాట్రమ్ మ్యూర్ అంటే సాధారణ వాడుకలో మనం పిలుచుకునే సోడియం క్లోరైడ్ కదా. అంటే ఉప్పు. ఉప్పుకు నీటికి ఉన్న సంబంధం మనందరికీ తెలిసిందే. ఉప్పు నీటిని లాక్కుంటుంది. మరి ఈ రోగులలో ఆ లక్షణం ఎలా కనిపిస్తుంది? ఆహా, ఇది మీరు గుర్తుంచుకోవడానికి చాలా అద్భుతమైన ఉదాహరణండి. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తుంది. దాన్నే మనం వాటర్ రిటెన్షన్ అంటాం. అంటే శరీరంలో ఫ్లూయిడ్స్ పేరుకుపోవడం కదా. ఎగ్జాక్ట్గా. ఇప్పుడు దీని వారి ఎమోషన్స్కి అప్లై చేసి చూడండి. కన్నీళ్లు, భావోద్వేగాలు కూడా నీటి రూపాలే. ఓహో, అంటే వాళ్ళు ఏడవకుండా కన్నీళ్లను ఆపుకుంటారు అననా? అవును. నాట్రమ్ మ్యూర్ రోగులు తమ భావోద్వేగాలను బయటకు రానివ్వకుండా ఎలాగైతే లోపలే దాచుకుంటారో, వారి శరీరం కూడా నీటిని అలాగే నిలుపుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి కొండగుర్తులాంటివి. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాంకర్. మనసు ఏది చేస్తుందో కణాలు కూడా అదే చేస్తున్నాయన్నమాట. అయితే శరీరంలో అప్పటికే ఉప్పు లేదా దాని తాలూకు లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు వారు ఆహారంలో ఉప్పుని ఎలా తీసుకుంటారు? అవాయిడ్ చేస్తారా? ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. లాజికల్గా చూస్తే అవాయిడ్ చేయాలి. కానీ వీరికి ఉప్పు అన్నా, ఉప్పుగా ఉండే పదార్థాలన్నా విపరీతమైన కోరికుంటుంది. ఆహా, అంటే డిజైర్ ఫర్ సాల్ట్ బాగా ఎక్కువ అన్నమాట. అవునండి. ఆహారంలో అదనంగా ఉప్పు కలుపుకుంటారు. వంటలో ఉప్పు సనిపోయినా సరే వీరికి చాలదు, పైనుంచి మళ్లీ చల్లుకుంటారు. ఊరగాయలు బాగా ఇష్టపడతారు. పచ్చళ్ళంటే ప్రాణమనమాట. ఇంకేమైనా ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయా వీరికి? ఉంటాయి. బ్రెడ్ లేదా జిగటగా ఉండే పదార్థాలు, అంటే ఈ స్లైమీ ఫుడ్స్ అంటే వీరికి అస్సలు నచ్చవు. రైట్. మరి క్లినిక్లో ఈ ఉప్పు కోరికను మనం ప్రాక్టికల్గా ఎలా గమనించవచ్చు? ఎవరైనా వచ్చి నాకు ఉప్పిష్టం అని డైరెక్ట్గా చెప్పరు కదా. చెప్పరండి. ఉదాహరణకు, ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లలు, విద్యార్థులు లేదా ఒత్తిడితో పనిచేసే ఉద్యోగులు క్లినిక్కి వచ్చినప్పుడు మనం వాళ్ల అటెండెన్స్ని అడగాలి. ఓహో, వాళ్ళ పేరెంట్స్ని అడగాలన్నమాట. అవును. వీరు అన్నంలో పచ్చడుంటేనే తింటారు, అదనంగా ఉప్పు చల్లుకుంటారు అని వాళ్ల తల్లిదండ్రులు చెప్పడం మనం తరచుగా వింటుంటాం. కొందరైతే డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు ఒక సాల్ట్ షేకర్ పెట్టుకుంటారు. నిజంగానా? ఇది ఈ రాజ్యాంగాన్ని, అంటే ఈ కాన్స్టిట్యూషన్ని గుర్తించడానికి ఒక బలమైన ఆధారమని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఇదొక చాలా ప్రామినెంట్ కీనోట్. మరి ఇంత ఉప్పు తింటున్నారంటే సహజంగానే దాహం కూడా ఎక్కువగానే ఉంటుంది కదా వాళ్ళకి? కరెక్ట్. వీరికి దాహం మామూలుగా ఉండదు, ఒక ఆరని దాహం ఉంటుంది. ఇంగ్లీష్లో అన్క్వెంచబుల్ థర్స్ట్ అంటాం గదా, అలాగన్మాట. అంటే ఎప్పుడూ నీళ్లు తాగుతూనే ఉంటారా? అవును. ఎక్కువ మోతాదులో నీరు తరచుగా తాగుతూ ఉంటారు. ఇక్కడే మనం దాహం అసలే ఉండని ఇతర ఔషధాలతో దీనిని బేరీజు వేసుకోవాలి. అంటే పల్సటిల్లా లాంటి వాటితో కంపేర్ చేసుకోవాలి కదా. ఎగ్జాక్ట్గా. నాట్రమ్ మ్యూర్లో దాహం చాలా ఎక్కువ. మరి వాతావరణ మార్పులను వీరు ఎలా స్వీకరిస్తారు? వాళ్ల థర్మల్స్ ఎలా ఉంటాయి? బాగా నీరు తాగుతారు కాబట్టి వీరికి చలి పడదా లేక వేడి పడదా? వీరు పక్కా హాట్ పేషెంట్స్ అండి. సూర్యరశ్మిని, వేడిని అస్సలు భరించలేరు. అంటే ఎండలోకి వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయా? అవును. సన్ అగ్రవేషన్ ఉంటుంది. ఎండలోకి వెళ్ళినా, వేడిగా ఉండే గదిలో ఉన్నా, ఎండాకాలంలో కూడా వీరి సమస్యలు బాగా ఎక్కువవుతాయి. మరి దేనివల్ల వాళ్లకి కొంచెం రిలీఫ్ వస్తుంది? ఆరు బయట చల్లని గాలిలో తిరిగినా, చల్లని నీటి స్నానంతో వీరు కాస్త ఉపశమనం పొందుతారు. ఓపెన్ ఎయిర్ వాళ్లకు చాలా హాయిగా ఉంటుంది. ఓకే,
అలాగైతే సముద్ర తీరానికి వెళితే చల్లని గాలి వస్తుంది కదా, అక్కడ వాళ్ళకి బావుంటుందా? ఇక్కడే మీరింకో ముఖ్యమైన పాయింట్ క్యాచ్ చేయాలి. సముద్ర తీరానికి వెళితే వీరి బాధలు ఎక్కువవడం మరో ముఖ్యమైన క్లినికల్ లక్షణం. సీ షోర్ అగ్రవేషన్ అంటారా దీన్ని? ఎందుకలా? అక్కడ చల్లగానే ఉంటుంది కదా. చల్లగా ఉన్నప్పటికీ గాల్లో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కదా, ఆ సాల్ట్ ఎయిర్ వీరికి అస్సలు పడదు. వావ్! ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఉప్పు మీద వాళ్లకున్న సెన్సిటివిటీ అలా బయటపడుతుందన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడొక లాజిక్ మిస్ అవుతున్నట్లుంది నాకు. ఏంటది? వారు బాగా నీరు తాగుతారు, శరీరంలో వాటర్ రిటెన్షన్ ఉంటుంది అని ఇందాక చెప్పారు కదా, కాని నేను చదివిన మూల గ్రంథాల ప్రకారం చూస్తే వీరిలో పొడిబారే స్వభావం అంటే డ్రైనెస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా. అవును. ఎడారిలో ఇసుక ఎంత నీరు పీల్చుకున్నా పైకి పొడిగానే ఉన్నట్లు, ఇది ఎలా సాధ్యం? వాళ్ళు తాగే నీరంతా ఏమవుతున్నట్లు? మీరు చాలా అద్భుతమైన పోలిక చెప్పారు. ఇసుకది. ఇది నాట్రమ్ మ్యూర్ యొక్క విచిత్రమైన లక్షణమండి. లోపల నీరున్నా మ్యూకస్ పొరలు అత్యంత పొడిగా ఉంటాయి. అంటే ఆ నీరు సరైన విధంగా డిస్ట్రిబ్యూట్ అవ్వదా శరీరంలో? ఎగ్జాక్ట్లీ. నీరు కణాల్లో లాక్ అయిపోతుంది కానీ ఉపరితలాలకు చేరదు. అందుకే పెదవులు పొడిబారి విపరీతంగా పగిలిపోతాయి. ఇది క్లినిక్లో మనం ఎలా గమనించొచ్చు? ఇంకా కింది పెదవి మధ్యలో లోతైన పగులుంటుంది. ఆ డీప్ క్రాక్ ఇన్ మిడిల్ ఆఫ్ లోయర్ లిప్ అనేది ఈ ఔషధానికి ఒక పెక్యూలియర్ కీనోట్. ఓహో, ఆ ఒక్క లక్షణం చూసి మనం గెస్ చేయొచ్చా? అవును, చాలా బలమైన ఇండికేషన్ అది. నవ్వినప్పుడు ఆ పగుల్లోంచి రక్తం కూడా వచ్చేంత పొడిగా ఉంటుంది. మరి నాలుక, చర్మం ఎలా ఉంటాయి? నాలుక మీద మ్యాప్ గీసినట్లు ప్యాచులుగా ఉంటుంది. దాన్ని మ్యాప్డ్ టంగ్ అంటాం. ఇక చర్మం కూడా చాలా పొడిగా ఉంటుంది. గోళ్ల చుట్టూ చర్మం కూడా పాడవుతుందని విన్నాను, నిజమేనా? అవునండి, గోళ్ల చుట్టూ చర్మం పొడిబారి రేగిపోతుంటుంది. వాటిని హ్యాంగ్ నెయిల్స్ అంటాం. ఇక ఇంటర్నల్లో చూస్తే మలద్వారం కూడా పొడిబారిపోయి మలబద్ధకంతో రక్తస్రావం కావడం, అక్కడ పగుళ్లేర్పడటం జరుగుతుంది. అంటే శరీరమంతా డ్రైనెస్ ఒక థీమ్ లాగా రన్ అవుతుందన్నమాట. మరి ఈ ఔషధం తలనొప్పులకు కూడా చాలా ప్రసిద్ధి కదా. అవునండి, నాట్రమ్యూర్ హెడేక్స్ చాలా ఫేమస్. మామూలు టెన్షన్ తలనొప్పికి ఈ నాట్రమ్యూర్ తలనొప్పికి తేడా ఏమిటి అసలు? చాలా తేడా ఉంది. నాట్రమ్యూర్ తలనొప్పి ఒక మామూలు సుత్తితో కొడుతున్నట్లుండదు. రోగి ఎలా చెప్తాడంటే వేలాది చిన్న సుత్తులతో మెదడులో కంటిన్యూస్గా కొడుతున్నట్లుంటుంది అని చెప్తాడు. వేలాది సుత్తుల వినడానికే చాలా భయంకరంగా ఉంది. ఇది ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది? ఇది ఎక్కువగా కంటికి శ్రమ కలిగించే పాఠశాల విద్యార్థుల్లో వస్తుంది. ఈ స్కూల్ గర్ల్స్ హెడేక్ అని చదువుకుంటాం కదా మనం మెటీరియా మెడికాలో, అదనమాట. అవును. ఇంకా ఎవరిలో వస్తుంది? కౌమార దశలో ఉన్న ఆడపిల్లల్లో, అలాగే విపరీతమైన మానసిక శ్రమ చేసే ఆఫీస్ ఉద్యోగుల్లో కూడా ఇది తరచుగా కనిపిస్తుంది. వాళ్ళు కంప్యూటర్ల ముందు కూర్చుని కళ్ళు స్ట్రెయిన్ చేస్తారు కదా. దీనికి ఇందాక మీరు చెప్పిన సూర్యరశ్మితో అంటే ఆ సన్ ఎగ్రవేషన్తో కూడా ఏదో విడదీరాని సంబంధం ఉన్నట్లుంది కదూ? అవును, మీరు కరెక్ట్గా గెస్ చేశారు. దీనికి ఖచ్చితమైన కాలానుగుణత ఉంటుంది. అంటే ఒక పిరియాడిసిటీ అన్నమాట. పిరియాడిసిటీ అంటే ఎలా ఉంటుంది వాళ్ళ తలనొప్పి? సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయంతో తగ్గుతుంది. ఆ సన్ రైజ్ టు సన్సెట్ హెడేక్ ఇది. ముఖ్యంగా ఉదయం 10 నుండి 11 గంటల మధ్య ఈ నొప్పి తారాస్థాయికి చేరుకుంటుంది. అంటే సూర్యుడు ఎంత పైకి వస్తే వాళ్ళ తలనొప్పి అంత పెరుగుతుందా? ఎగ్జాక్ట్గా. అంతేకాదు, ఆ నొప్పి రావడానికి ముందు వాళ్ల కళ్ల ముందు జిగ్జాగ్గా మెరుపులు కనిపిస్తాయి. ఆ డాజ్లింగ్ విజన్ వచ్చిన తర్వాత బ్లైండింగ్ తలనొప్పి వస్తుంది. కళ్ళు బైర్గమ్మే తలనొప్పి అనమాట. మరి ఇంత తీవ్రమైన తలనొప్పులు భరిస్తున్న ఈ రోగులు భౌతికంగా దృఢంగా ఉంటారా? వాళ్ళ ఆరోగ్యమెలా ఉంటుంది? అస్సలు దృఢంగా ఉండరండి. వాళ్ళు బాగానే తింటారు, మంచి ఆకలి ఉంటుంది, కానీ సన్నబడిపోతారు. అంటే తిన్నది వంట పట్టదు అంటారు కదా, అలాగా? అవును, ఆ ఎమాసియేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మెడభాగం చాలా సన్నంగా అయిపోతుంది. మెడ మాత్రమే అంత సన్నగా ఎందుకవుతుంది? దీన్నే మెడికల్ టర్మ్స్లో ఎమాసియేషన్ మోస్ట్ నోటబుల్ ఇన్ నెక్ అంటారు. చూడ్డానికి ఒక కోడి మెడలా తయారవుతుంది. ఇదొక రక్తహీనత మరియు క్లోరోటిక్ పరిస్థితికి నిదర్శనం. రక్తహీనత అంటే అనీమియా. మరి క్లోరోటిక్ అంటే? అంటే శరీరంలో రక్తం తయారీ సరిగా జరగకపోవడం వల్ల చర్మం పాలిపోయి కనిపిస్తుంది. ఆకలి ఉన్నా ఆ పోషకాలు ఒంటికి పట్టవు. దీనివల్ల వాళ్ళు ఎప్పుడూ నీరసంగా ఉంటారేమో కదా? విపరీతమైన నీరసం. ఉదయం నిద్ర లేవగానే మంచం మీదే తీవ్రమైన వీక్నెస్ అనిపిస్తుంది వాళ్ళకి. లేవలేరు కూడా. మరి చిన్న చిన్న పనులు చేసుకునేప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? చిన్న వ్యాయామం చేసినా గుండె వేగంగా కొట్టుకుంటుంది, లేదా గుండె దగ్గర ఏదో పక్షి రెక్కలు ఆడిస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటారు. ఆ ఫ్లటరింగ్ ఫీలింగ్ వాళ్ళకొస్తుంది.
వావ్, గుంటె దగ్గర ఫ్లటరింగ్. ఇంకా ఎక్కడైనా ఈ వీక్నెస్ కనిపిస్తుందా? వాళ్ళ మడమలు చాలా బలహీనంగా ఉంటాయి. ఆ యాంకిల్స్ వీక్నెస్ వల్ల నడుస్తుంటే సులభంగా బెణుకుతాయి. మానసికంగా ఇంతలా మదనపడే వీరికి నిద్రలా పడుతుందసలు? పగలింత నీరసం ఉంటే రాత్రి బాగా నిద్రపోతారేమో కదా? అక్కడే ప్రాబ్లం. వాళ్ళ నిద్ర అస్సలు రిఫ్రెషింగ్గా ఉండదు. పగటిపూట నిద్రమత్తుగా ఉన్నా రాత్రి నిద్ర పట్టదు. మైండ్లో ఎప్పుడూ ఆ పాత ఆలోచనలు తిరుగుతుంటాయా? అవును, ఆ రిజర్వ్డ్ నేచర్ వల్ల పగలు జరిగిన బాధలన్నీ రాత్రి బ్రెయిన్లో తిరుగుతుంటాయి. ఒకవేళ నిద్ర పట్టినా ఇంట్లో దొంగలు పడినట్లు కలలొస్తాయి. దొంగలు పడినట్లా? ఇదేదో విచిత్రంగా ఉందే. దొంగల కలలే ఎందుకొస్తాయి? డ్రీమ్స్ ఆఫ్ రాబర్ట్స్ అంటారు దీన్ని. తమ చుట్టూ తాము కట్టుకున్న ఆ ఎమోషనల్ గోడను ఎవరైనా బద్దలు కొట్టి లోపలికి వస్తారేమో అన్న అభద్రతాభావం అలా దొంగల రూపంలో వస్తుంది. ఓహో! అంటే తమ ప్రైవేట్ స్పేస్లోకి ఎవరైనా చొరబడతారేమో అన్న భయం. చాలా డీప్ సైకాలజీ కదా ఇది. అవునండి. లేదా మంటలు వచ్చినట్లు, అంటే ఫైర్ కలలు. ఇలా పదే పదే భయానకమైన కలలొస్తాయి వాళ్ళకి. ఆ కలొచ్చిన తర్వాత వాళ్ళు భయంతో లేచి కూర్చుంటారా? లేవడమే కాదు, ఆ భయంతో మెలకువ వచ్చి నిజంగానే దొంగలు పడ్డారేమో అని ఇల్లంతా వెతికితే కాని వాళ్ళు శాంతించరు. నిద్రలో కండరాలు అదురుతుంటాయి కూడా. జోకింగ్ ఇన్ స్లీప్ అన్నమాట. ఇందాక మీరు తలనొప్పి గురించి చెబుతూ కాలానుగుణత అంటే పీరియాడిసిటీ గురించి ప్రస్తావించారు. ఇది ఈ రాజ్యాంగానికి ఎంత ముఖ్యమైనదంటారు? ఇది చాలా అంటే చాలా ముఖ్యమైనదండి. ఆ లోపల దాచుకున్న బాధ భౌతికంగా ఒక చక్రీయ విధానంలో, ఒక సైక్లిక్ నేచర్లో వ్యక్తమవుతుంది. సైక్లిక్ నేచర్ అంటే కరెక్ట్ టైంకి లక్షణాలు రావడం లాంటిదా? అవును. ఉదాహరణకు వాళ్లకొచ్చే లక్షణాలు ప్రతి 7వ రోజున రావడం జరుగుతుంది. ప్రతి 7వ రోజున. చాలా స్పెసిఫిక్గా ఉంది. అవును. లేదా ఉదయం సరిగ్గా 10 లేదా 11 గంటల సమయంలో చలిజ్వరం రావడం జరుగుతుంది. మలేరియా లాంటి జ్వరాల్లో ఇది బాగా చూస్తాం. అంటే క్లినిక్లో ఈ పీరియాడిసిటీ అనేది నేట్రమ్ మ్యూర్ని పసిగట్టడానికి ఒక ఖచ్చితమైన సాధనమనుకోవచ్చు కదా? 100%. ఈ నిర్దిష్ట కాలానుగుణత అనేది డాక్టర్కి ఒక గొప్ప హింట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మనసుకు సంబంధించిన బాధలు, ఆ సప్రెస్డ్ గ్రీఫ్ అనేది కేవలం మనసుకే పరిమితం కాలేదిక్కడ. లేదు, అది పూర్తిగా భౌతికంగా వ్యక్తమవుతోంది. అవును, భౌతికంగా ఆ భయంకరమైన తలనొప్పులు, రక్తహీనత శరీరంలో ఆ విపరీతమైన డ్రైనెస్ రూపంలోకి మారుతాయన్నమాట. ఖచ్చితంగా చెప్పారండి. హోమియోపతిలో మైండ్ అండ్ బాడీ మధ్య ఉన్న బ్రిడ్జ్ ఇదే కదా. ఒక అణచివేయబడిన బాధ కణాల స్థాయిలో ఎలా మార్పులు తెస్తుందో ఇది స్పష్టం చేస్తోంది. డాక్టర్ హానిమన్ ఆర్గనంలో చెప్పిన నియమాల ప్రకారం చూస్తే ఇది మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది కదూ? అవునండి. ఆర్గనంలోని అఫారిజమ్స్ 5, 6 మరియు 7 మనకు సరిగ్గా ఇదే బోధిస్తాయి. ఆ అపోరిజమ్స్ ముఖ్య ఉద్దేశమేంటి సింపుల్గా చెప్పాలంటే? రోగి చెప్పే మాటలతో పాటు పైన చెప్పుకున్న భౌతిక మార్పులన్నింటినీ ఒక డాక్టర్ ఎటువంటి పక్షపాతం లేకుండా చూడాలి. వాటన్నింటినీ కలిపి ఒక టొటాలిటీ, అంటే ఒక సమగ్ర చిత్తపటంలాగా గమనించాలి. టోటాలిటీని బట్టే మందు ఇవ్వాలి కదా. మరి అపోరిజం 153 గురించి కూడా అందరూ హోమియోపతి అనగానే చెప్తుంటారు. దాని సంగతేంటి? అపోరిజం 153 చాలా ముఖ్యమైనది. దాని ప్రకారం ఒక మందును ఎంపిక చేసేటప్పుడు అరుదైన మరియు విలక్షణమైన లక్షణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి అని హనిమన్ చెప్పారు. అంటే రేర్ అండ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అన్నమాట. మన నాట్రమ్ మ్యూర్లో అలాంటివేమున్నాయి? ఇందాక మనం అనుకున్న కింది పెదవి పగులు, ఉదయం 10 గంటలకి ఖచ్చితంగా వచ్చే తలనొప్పి, ఉప్పు మీద విపరీతమైన కోరిక, ఇవన్నీ విలక్షణమైన లక్షణాలే కదా. వీటి ఆధారంగానే ఔషధాన్ని ఎంపిక చెయ్యాలి. చాలా బాగా వివరించారు. ఇప్పుడు ఒక డాక్టర్గా ఒక రోగి మన ముందు కూర్చున్నప్పుడు వారి భౌతిక లక్షణాలను బట్టి ఇది నాట్రమ్ మ్యూర్ అని ప్రాక్టికల్గా ఎలా గుర్తించాలో ఒక చిన్న కన్సల్టేషన్ సినారియో చెప్పండి. తప్పకుండా. క్లినిక్లోకి ఒక యవ్వనంలో ఉన్న అమ్మాయి వచ్చిందనుకుందాం. ఓకే, టీనేజ్ అమ్మాయి. మనం చూడగానే ఆమె మెడ సన్నబడి ఉంటుంది, ఆ చికెన్ నెక్ కనిపిస్తుంది, అలాగే రక్తహీనతతో ముఖం పాలిపోయి ఉంటుంది. యానిమిక్ లుక్ అన్నమాట. అవును. మనం ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కింది పెదవి మధ్యలో లోతైన పగులు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ డ్రై క్రాక్డ్ లిప్ని మనం నోట్ చేసుకోవాలి. రైట్. అబ్జర్వేషన్ చెక్ లిస్ట్లో ఇవన్నీ రాసుకోవాలి. ఇంకా మనం అడిగే ప్రశ్నలకు వాళ్ళెలాంటి సమాధానాలిస్తారు? తలనొప్పి ఉందా అని అడిగితే ఉదయం 10-11 గంటల మధ్య ఎక్కువయ్యే ఎండ తలనొప్పి ఉంది అని చెబుతోంది. భోజనంలో ఏది ఇష్టమంటే
ఉప్పు ఊరగాయలు అని చెబుతుంది. సాల్ట్ క్రేవింగ్ని కన్ఫర్మ్ చేసుకున్నారన్నమాట. ఎగ్జాక్ట్గా. ఇవన్నీ గమనిస్తూనే వారి ముఖంలో ఒక రిజర్వ్డ్ స్వభావం, మనం ఎవరైనా జాలి చూపిస్తే కోపమొచ్చే తత్వం కనిపిస్తోంది. వావ్! ఆ కన్జలేషన్ అగ్రవేషన్ కూడా ముఖంలో తెలిసిపోతుందా? అవును. ఈ లక్షణాల సముదాయాలంతా చూసిన వెంటనే ఇది ఖచ్చితంగా నాట్రమ్యూర్ అని మనం ప్రాథమికంగా ఒక అంచనాకు రావొచ్చు. ఒక అబ్జర్వేషన్ చెక్లిస్ట్ని మన మైండ్లో ఫిల్ చేసుకోవాలి. ఇది నిజంగా అద్భుతమైన విశ్లేషణండి. అయితే నాకొక డౌట్. ఇదే విధమైన లక్షణాలు, ముఖ్యంగా దుఃఖం అనగానే ఇతర ఔషధాలు కూడా ఉన్నాయి కదా, వాటితో దీనిని ఎలా వేరు చెయ్యాలి? అవును, చాలా మందులున్నాయి. కంపారిజన్ తప్పనిసరి. ఇగ్నేషియా ఉంది. అలాగే ఏడుపు అనగానే పల్సటిల్లా అంటారు. మరి సెపియా, స్టాఫిసాగ్రియా లేదా సైలీషియా లాంటి మందుల నుండి నాట్రమ్యూర్ను క్లినిక్లో ఎలా భేదపరచాలి? ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ఇగ్నేషియాలోని దుఃఖానికి, నాట్రమ్యూర్లోని దుఃఖానికి చాలా సూక్ష్మమైన తేడాలుంటాయి. అలాగే దీనికి పూరక ఔషధాలు అంటే కాంప్లిమెంటరీ రెమెడీస్, విరుగుడు అంటే యాంటీడోట్స్ కూడా తెలుసుకోవాలి కదా మనం. ఖచ్చితంగా. ఒక కాన్స్టిట్యూషనల్ మందు ఇచ్చినప్పుడు ఈ రిలేషన్షిప్స్ తెలియకపోతే చాలా కష్టం. వీటన్నిటినీ, అలాగే ఆ రాజ్యాంగపరమైన ప్రిస్క్రిప్షన్ పద్ధతులను మన తదుపరి లోతైన విశ్లేషణలో క్షుణ్ణంగా చర్చిద్దాం. ఎపిసోడ్ 71లో అది కవర్ చేద్దాం. తప్పకుండా. ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచింపజేసే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చెప్పండి, వాళ్ళని ఆలోచనలో పడేద్దాం. ఇవాళ మనం ఉప్పు గురించి ఇంత చర్చించాం కదా, సహజంగా ఉప్పుకొక లక్షణం ఉంది. అది ఏ పదార్థాన్నైనా పాడవకుండా, క్షీణించకుండా భద్రపరుస్తుంది అంటారు. అందుకే పచ్చళ్లలో వేస్తారు. అవును, సాల్ట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్. మరి నాట్రమ్యూర్ వ్యక్తులు ఉప్పును అంత విపరీతంగా కోరుకోవడానికి వెనుకొక అర్థం దాగి ఉందేమో అనిపిస్తోంది నాకు. ఎలాంటి అర్థం? బహుశా వారు తమ పాత జ్ఞాపకాలను, ఆ పాత బాధలను మర్చిపోకుండా, జీవితంలో ముందుకు వెళ్లకుండా వాటినే అలా గడ్డకట్టించి భద్రపర్చుకోవాలనే ఒక అచేతనమైన కోరిక వారి సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉందా? దాన్ని ఈ ఉప్పు కోరిక ద్వారా వ్యక్తపరుస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. అద్భుతమైన థాట్ అండి ఇది. నిజంగా ఈ పాయింట్లో చాలా లోతుంది. జై శ్రీకృష్ణ. వాసుదేవ.